మహాత్ములు గొప్పోళ్ళు ఈ రెండు విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. జీవితం అనేటువంటిది పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. మనం జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలని విలువల్ని మనం పాటించాలి తప్ప స్వార్థమైనటువంటి జీవితాన్ని మనం గడపకూడదు. ఇంకోటి డబ్బు అనేటువంటిది చాలా ముఖ్యమైనది, మనకు అవసరమైనది. అలాగని చెప్పి డబ్బు అనేటువంటి మోజులో పడి ఇతరుల యొక్క జీవితాలను మనం నాశనం చేయకూడదు. ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. నెక్స్ట్, జీవనం నా శాశ్వతం వైభవం నహి స్థిరం. జీవితం శాశ్వతం కాదు, అలాగే వైభవం డబ్బు కూడా స్థిరంగా మన దగ్గర ఉండదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఎందుకంటే కొంతమంది జీవితం శాశ్వతం అనుకొని స్వార్థంతో అన్ని చెడు పనులు చేస్తారు. ఇప్పుడు పాలు కల్తీ అవుతున్నాయి, మీరు చూస్తూనే ఉంటున్నారు. ప్రతి నూనె కల్తీ అవుతుంది. మనం తినే ప్రతి పదార్థం కూడా కల్తీ కల్తీ కల్తీ. అంటే ఏంటి అర్థం? కల్తీ చేసేవాడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? స్వార్థం. ప్యాకెట్ పాలు, అందులో పాలు ఉండవు. యూరియా, ఫెవికల్ కలిపేవాడికి ఒకడో ఇంకొక రకరకాల కెమికల్స్ కలుపుతారు. దాంతో ఏం చేస్తారు? లిక్విడ్తో పాలు తయారు చేస్తారు. కల్తీ చేసేవాడి యొక్క ఉద్దేశం ఏంటంటే స్వార్థం. నాకు రూపాయి రావాలి, నేను బాగుండాలి, నేను లగ్జరీ లైఫ్ను అనుభవించాలి, నేను సుఖంగా ఉండాలి. ఎదుటివాడు రోగాల బారిన పడి వాడు నష్టపోయినా పర్లేదు, అంతే కదా కల్తీ చేసేవాడి యొక్క ఉద్దేశం. కాబట్టి వాడేమనుకుంటాడు? ఇతరుల యొక్క జీవితాల గురించి ఆలోచించుకోడు. వాడి జీవితమే శాశ్వతం, నేనే బాగుండాలి, నా జీవితం బాగుండాలి అనుకుంటాడు. అలా అనుకునేటప్పుడు ఏమవుద్ది? కొద్దిగా స్వార్థం ప్రవేశిస్తుంది మనిషి. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే గొప్ప, నాకు డబ్బే ముఖ్యం, మీ ఆరోగ్యాలు నాకు ముఖ్యం కాదు అనుకున్నాడు. అందుకనే మహాత్ములు గొప్పోళ్ళు ఈ రెండు విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. జీవితం అనేటువంటిది పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. మనం జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలని విలువల్ని మనం పాటించాలి తప్ప స్వార్థమైనటువంటి జీవితాన్ని మనం గడపకూడదు. ఇంకోటి డబ్బు అనేటువంటిది చాలా ముఖ్యమైనది, మనకు అవసరమైనది. అలాగని చెప్పి డబ్బు అనేటువంటి మోజులో పడి ఇతరుల యొక్క జీవితాలను మనం నాశనం చేయకూడదు. డబ్బు విలువ తెలుసుకోవాలి, కష్టపడి న్యాయమైన మార్గంలో డబ్బును సంపాదించాలి. అంతేగాని డబ్బు కోసం స్వార్థమైనటువంటి భావనతో ఇతరుల్ని మోసం చేయడం కానీ, దొంగతనం చేయడం కానీ. దొంగతనాలు ఎంత జరుగుతున్నాయి? స్వార్థమేగా. మెల్లో నుంచి లాక్కెళ్ళిపోతున్నారు గొలుసు. మనిషి కింద పడిపోయి కాలు ఇరిగిపోయినా పర్లేదు, చెయ్యి ఇరిగిపోయినా పర్లేదు, తలక దెబ్బ తగిలినా పర్లేదు, నాకు మాత్రం ఆవిడ మెడలో చైను దొంగతనం చేసి నేను హోటల్స్లో బిర్యానీలు, మందు, విందు చక్కగా బ్రతకాలనుకుంటున్నాడు. అది స్వార్థమే కదా. మహాత్ములు ఇట్లా ఆలోచించరు. స్వతంత్ర సమరయోధులందరూ జీవితమే ముఖ్యం అనుకుంటే ఎందుకు చనిపోతారు చెప్పండి? మాకు జీవితం ముఖ్యం కాదు, భరతమాత స్వాతంత్ర్యం మాకు ముఖ్యం. భరతమాతని పట్టి పీడించుకు తింటున్నారు ఈ బ్రిటిష్ వాళ్ళు. భరతమాత అంటే ఎవరో? భారతీయులు. అమాయకులైనటువంటి వారు, ఎదుటివాడికి అపకారం చేయనటువంటి మంచి మనుషులు భారతీయుల్ని ఈ బ్రిటిష్ వాళ్ళు హింసించుకు తింటున్నారు. ఈ బానిసత్వం నుంచి బయటపడాలంటే నేను ప్రాణాన్ని త్యాగం చేయడానికే నేను సిద్ధం, నా జీవితాన్ని త్యాగం చేయడానికే నేను సిద్ధం. ఎందుకంటే నా జీవితం కంటే దేశభక్తే నాకు ముఖ్యం. ఈ తరానికి నేను ప్రాణాలు అర్పించవచ్చు, నా జీవితాన్ని అర్పించవచ్చు, నా తర్వాత తరాల వారు హ్యాపీగా బ్రతుకుతారు. అంటే ఇతరుల యొక్క జీవితాల కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారా లేదా? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే స్వార్థాన్ని విడిచిపెట్టి జీవితంలో ముఖ్యమైన అంశాన్ని పట్టుకోవాలి. ఏంటి ముఖ్యమైన అంశం అంటే మనం ఏ పని చేస్తే మన జీవితానికి ఉపయోగపడుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది అనే అంశాన్ని తీసుకోవాలి. అర్థమవుతుందా? డబ్బు అనేటువంటిది శాశ్వతం కాదు. ఈ డబ్బు ద్వారా మనం ఎట్లా జీవించాలి, చదువులకి, అనారోగ్యాలకి, లేకపోతే ధర్మంగా బ్రతకడానికి, ఆపదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడకుండా డబ్బు కాపాడుతుంది. ఓకేనా? నాకు చేతనైనంత దానం చేస్తాను. ఇట్లా మనం డబ్బు యొక్క విలువను తెలుసుకొని ఇతరులని మోసం చేయకూడదు, కల్తీ చేయకూడదు. ఫ్యాక్టరీలో మీరు తింటున్న ప్రొడక్ట్స్ ఏంటనుకుంటున్నారు? వెనక ఆ ప్యాకెట్ వెనక ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ చదవరు మీరు. అది వచ్చిన తలకైపోటు. ఎంత అన్హెల్దీ, ఎంత చండాలంగా తయారు చేస్తున్నారు మీరు తినే కేకులు, మీరు తినే ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ ఎంత అసహ్యకరంగా, అంత నీచమైనటువంటి చెత్త. కాళ్ళతో తొక్కుతున్నారు తినే పదార్థాలని, కాళ్ళు చేతులు వేసి తొక్కి అందులో నుంచి తీసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఎంత దారుణం అది. అంటే వీడు తింటేనే శుభ్రమైన తిండా, ఎదురుడు తినేది నష్టపోయినా పర్లా, రోగాలు వచ్చినా పర్లా, తినే తిండిలో ఉమ్ములేయడం,
చపాతీలు ఉమ్ములేయడం. ఏంటి అసలు ఇంత అసహ్యకరమైన మనుషుల్ని మనం సొసైటీలో చూస్తున్నామంటే అట్లా మనం ఉండకూడదు. ఈ పాఠం దాని గురించే. జీవితం శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైనటువంటి పనులు చేసి, అంటే గొప్ప పనులు చేసి శాశ్వతమైన పేరు ప్రఖ్యాతులను కీర్తిని పొందాలని చెప్తున్నాడు. స్వార్థలేపనం వినా యత్కృతం హి తచ్చరం. స్వార్థలేపనం వినా, స్వార్థం అనే భావన తీసేయండి మనలో నుంచి. ఈ చెట్లు ఏ స్వార్థంతో మనకు ఫ్రూట్స్ ఇస్తున్నాయి? మేఘాలు ఏ స్వార్థంతో మనకు వర్షాన్ని ఇస్తున్నాయి? అర్థమవుతుందా? నదులు ఇవన్నీ ఏ స్వార్థంతో మనకు మంచినీటిని ఇస్తున్నాయి? సూర్యుడు మనకి సూర్యకిరణాలు ఇస్తున్నాడు, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు. నేచర్కి లేని స్వార్థం మనకెక్కడి నుంచి వచ్చింది? మనం నేచర్ నుంచో కదా వచ్చాం. మనం దేని ద్వారా బతుకుతున్నాం? నేచర్. కాబట్టి స్వార్థాన్ని విడిచిపెట్టాలి. స్వార్థలేపనం వినా యత్కృతం హి తచ్చరం. స్వార్థం లేకుండా చేసిన పనే చిరస్థాయిగా నిలిచిపోతుంది.